తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు జల్లింది. వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. ముఖ్యంగా నిర్మల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో పంట నష్టం తీవ్రంగా ఉండగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాత్రం ఈ వర్షం మిశ్రమ ఫలితాలనిచ్చింది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో పలు చోట్ల మొక్కజొన్న పంట నేలకొరిగింది. తెలంగాణలో ఇవాళ రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే వాటి నుంచి ఎండ తీవ్రత కూడా పెరగనున్నట్లు హెచ్చరించింది. సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మంతో పాటు నిర్మల్, జగిత్యాల, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు ఎండ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లో 35 డిగ్రీలకు పైనే పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. నిర్మల్ జిల్లాలో అకాల వర్షం వడగలతో విరుచుకుపడింది. జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాల్లో మొక్కజొన్న, శనగ పంట దెబ్బతింది. ఖానాపూర్, మామిడ, సోన్, లక్ష్మణచాంద, భైన్సా, ముధోల్ మండలాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది. కోతకు సిద్ధంగా ఉన్న శనగ కుప్పలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. పలు మండలాల్లో పసుపు నీట మునిగింది. జొన్న పంటలకు కూడా నష్టం వాటిల్లింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. జిల్లాలో 4850 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పంటలు పాడవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నా పేరు రాజు, పూతారం గ్రామం, మామిడ మండలం, నిర్మల్ డిస్టిక్. రాత్రి ఈదురుగాలులకు పడ్డ వర్షానికి మక్క చేన్లు ఇలా నీళ్ళ పాలైనాయి. ఈ సంవత్సరము క్రాపు బాగా వస్తుంది, మామిడి చెట్టు మంచి పూత వచ్చింది అనుకున్నాం. ఈ రాళ్ళ వర్షానికి, రాత్రి పడ్డ రాళ్ళ వర్షానికి మామిడి పూత కూడా రాలిపోయింది. అంతేకాకుండా ఉడకబెట్టిన పసుపు కళ్ళల పైన తడడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారులు కొంచెం శ్రద్ధ తీసుకొని మన క్లస్టర్ లెవెల్లో, మండల్ లెవెల్లో ఏవి కానీ ఏవో కానీ దీన్ని కొంచెం విచారించి ఆర్థిక నష్టం వచ్చేలా చర్యలు తీసుకోగలరు. పై అధికారులకు కూడా తెలియజేయగలరు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం దీని గురించి శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం. అకాల వర్షాలతో సిద్దిపేట జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి పూత రాలగా టమాటా, బీరకాయ వంటి కూరగాయ మొక్కలు నేలరాలాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారు. అకాల నష్టంతో తమ జీవనోపాధి కష్టంగా మారిందని, ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు చావే శరణ్యమంటున్నారు. పంట నష్టంపై మరిన్ని వివరాలు సిద్దిపేట నుంచి మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల సిద్దిపేట జిల్లాలో కురిసిన భారీ వర్షానికి జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ప్రధానంగా హార్టికల్చర్ సంబంధించి ఇటు మామిడి కావచ్చు, కూరగాయల పంటలు కావచ్చు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్న కూడా సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము దుబ్బాక మండలంలోని హబ్సిపూర్లో మొక్కజొన్న పంట పూర్తిగా నేలకొరిగిన పరిస్థితి కనిపిస్తుంది. రైతులు పెద్ద ఎత్తున ఇక్కడ నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గత వారం రోజులుగా ఇక్కడ
వాతావరణంలో తేడా ఉండడం, మొదట్లో నీళ్లు అందకపోవడం, ఒక్కసారిగా వర్షం రాకపోవడంతో పెద్ద ఎత్తున రైతులైతే నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అకాల వర్షానికి రైతులు ఏ విధంగా నష్టపోయారు, వారికి ఎంత నష్టం వాటిల్లింది, ఇక్కడ రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కురిసిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు, మీకు ఏ మేరకు నష్టం జరిగింది? సార్ మేము 2 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నాం సార్. దీంతోపాటు కొంచెం 2 ఎకరాల వరి కూడా వేయడం జరిగింది సార్. మేము యాసంగి పంటగా ముందు పెట్టుకుంటే ఉద్దేశం కొద్దీ నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇది తొందరగా ఫిబ్రవరి వరకు అయిపోతుందనే ఉద్దేశం కొద్దీ మేము పెట్టుకోవడం జరిగింది సార్. ఇది అకాల వర్షాలు మాకు ముందే రావడం వల్ల ఇది 2 ఎకరాలు పంట మొత్తం నేల రాలిపోవడం జరిగింది సార్. ఎక్కడ పడితే అక్కడ కంకి మొత్తం ఇరిగిపోవడం జరిగింది. దీనివల్ల మాకు సుమారు 2 ఎకరాలకు పెట్టుబడి పోను మాకు 1,00,000 రూపాయలు మిగిలేయి సార్. ఇప్పుడు పెట్టుబడి మీద పడ్డట్టు అయింది సార్. ఈ 1,00,000 రూపాయలు కూడా రాకుండా అయిపోయినాయి సార్. మేము ఇప్పుడు ఏ విధంగా సహాయ సహకారాలు కూడా అందడం లేదు. వాళ్ళు వచ్చి చూసుకుంటున్నారు, వెళ్తున్నారు తప్ప డబ్బులు పడతాయంటున్నారు కానీ పడడం లేదు. ఈ క్రాప్ డ్యామేజ్ హెయిల్ స్టామ్ వల్ల జరిగింది కాబట్టి యాక్చువల్గా మేము మార్చ్ ఏప్రిల్లో వస్తాయని అందరికీ తెలుసు. ఇది కొద్దిగా ముందుగానే వచ్చింది. అందుకోసం మేము వరి నాట్లు కూడా ముందుగానే వేసుకుంటే అది ఆ టైంకి కొద్దిగా మనకు అందుతుంది అన్నట్టు కొద్దిగా మేము మా తరపు నుంచి కొన్ని సూచనలు చేస్తూ ఉంటాం. తమను ఆదుకుంటేనే తమకు జీవనోపాధి మిగులుతుంది, లేదంటే ఆత్మహత్య శరణ్యం అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.